ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రతి క్యారెక్టరు జస్టిఫికేషన్కి గ్రేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ కొద్ది క్యారెక్టర్ అయిన కమల్ హాసన్ గారు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్లామరస్ నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దీపికా పడుకోనే కానీ దీంట్లో నటించారు అనేది మనం సినిమా చూస్తున్నంతసేపు మనకు అనిపించదు. దాంట్లో క్యారెక్టర్స్లో వాళ్ళు అంత గొప్పగా లీనమైపోయి నటించారు. మనం నాగ్ అశ్విన్ అంత బాగా ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేశాడు సినిమాలో. అందుకని పెద్ద గొప్ప గొప్ప నటులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో అనేది కాదు, వాళ్ళు అంత గొప్పగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ప్రతి క్యారెక్టరు జస్టిఫికేషన్ ఉంది. పర్టికులర్గా అమితాబ్ బచ్చన్కి ఈ స్టేజ్లో వచ్చిన అత్యంత గొప్ప సినిమా కింద ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ వయసు రిటైర్ అయిపోయిన వయసే. అటువంటిది ఇంత పెద్ద క్యారెక్టర్, టోటల్ సినిమా అంతా హీరో ఆయనే అనిపించేంత గొప్పగా ఉంది. అయితే అక్కడ ఉన్నది ప్రభాస్ కాబట్టి ప్రభాస్ ఆ పర్సనాలిటీ ముందు, వాళ్ళే చెప్పినట్టు ఆ కట్అవుట్ ముందు చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో ప్రభాస్కి కూడా హాలీవుడ్ స్టార్స్కి మించిన స్టార్డమ్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా అతనికి వచ్చిన ప్రస్తుత క్రేజ్ని 100% ఫర్ ఎవర్ నిలుపుకుంటాడు. ఆయన ప్రస్తుతం మనం ఇక హాలీవుడ్ హీరో అని పిలవచ్చు ప్రభాస్ని. అంత గొప్పగా అమితాబ్ బచ్చన్ ఎదురుగుండా అంత గొప్పగా డామినేటింగ్గా నటించాడు. ప్రభాస్కి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.